మీ లైఫ్లో మీకు నెక్స్ట్ తెలుసా? మీ సమస్యలో అవతల ఎండ్ కనపడుతుందా? చూడగలరా? నా తర్వాత ఇలా జరిగిద్ది నువ్వు చెప్పగలవా? నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు నీకు తెలుసా? అది ఓడిపోవటం అని నీకు తెలుసా? అది సాతాన్ని నువ్వు మోసం చేశాడని నీకు తెలుసా? సో దేర్ యూ నీడ్ రెవల్యూషన్. అక్కడ ప్రత్యక్షత కావాలి. యేసుక్రీస్తు నువ్వు స్వీకరించినప్పుడు నీ బలహీనతలో, నీ వీక్నెస్లో, నీ తప్పులో, దెన్ యు ఆర్ రైట్. ప్రభువా నువ్వు ఉన్నావు కదా, నాకు నేను ఎందుకు ఆలోచించాను ఇది, నువ్వు చేసావు కదా నేను ఎందుకు ఆలోచించాను నీకు తట్టాలి. ఎప్పుడు యేసుక్రీస్తులో మనం రాసి ఇక్కడ లోపాలు ఇక్కడ. ఇప్పుడు యేసుక్రీస్తు పరిస్థితిని ఎలా గెలుస్తున్నాడు, మరణం ఎలా గెలుస్తున్నాడు, హేబేలు కాదు ఇంకెవరు కాదు, ఆయన కూడా ఎలా రక్షించుకుంటాడు, బయటికి తెచ్చుకుంటాడో మనం చూడాలి. ఇప్పుడు యేసుక్రీస్తున్న సాతానేసిన స్కెచ్లో నుంచి, క్యాప్టివిటీలో నుంచి, చెరలో నుంచి ఈయన బయటికి రావాలి. మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు టార్గెట్ పిలాతు కాదు, ఇంకోడు కాదు, నీకు సమస్య తెచ్చినోడు కాదు, ఇంకోడు కాదు. అబ్బా మీకు అర్థం కాలేదు, మీకు కనపడుతున్న సమస్య కాదు, సాతాను ఏది పన్నాడో అది సమస్య. సాతాను తేవాలనుకుంటున్న మరణం అని యేసుక్రీస్తు గుర్తుపట్టాడు. మీరే ఈ సమస్య, అయ్యా బాధ, కష్టం, అసలు అది వేసిందే ఇంకొక దానికి, నీ ఆత్మీయతకి, నువ్వు చచ్చిపోవటానికి, నువ్వు పరలోకంలో పొందుకోకుండా ఉండటానికి, నువ్వు ఓడిపోవటానికి. హ్యావ్ టు కాంప్రమైజ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చాలే నులువెచ్చలవటానికి. అర్థమవుతుంది? అది చచ్చిపోవటం అంటే నువ్వు ప్రతి స్ట్రాటజీ నిన్ను చంపటానికే. ఇన్ ద స్పిరిట్